హాయ్ ఫ్రెండ్స్, ఇది కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ మేడ్చల్లో ఉంది. నేను ఫ్యామిలీతో విజిట్ చేశాను ఎక్స్ప్లోర్ చేయడానికి. చూసారా మా పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారో పార్క్ లోపలికి వెళ్ళడానికి. అడల్ట్స్కి వచ్చి 30 అండి టికెట్స్, చిల్డ్రన్స్కి వచ్చేసి 20. అక్కడ చూడండి బొమ్మలతో ఎలా ఆడుతున్నారు వాళ్ళు. నేను, మా చెల్లి, మా మమ్మీ, మా పిల్లలు అందరం వెళ్ళాము రక్షాబంధన్ రోజు. ఇది వచ్చేసి మేడ్చల్ హైవే పైన ఉందండి. ఇక్కడ పార్కింగ్ చూసారా, ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఇది ప్యూర్లీ న్యాచురల్ వెదర్. నాకు ఇది సెకండ్ వీడియో అండి, కొంచెం తలబడుతుంటాను, సో డోంట్ మైండ్. ఇది ఎంట్రన్స్ అండి, ఇదిగోండి ఇది పార్క్. ఇది మ్యాప్ మొత్తం 40 నుంచి 42 ఏకర్స్లో ఉంది. మొత్తం గ్రీనరీ. మన చిన్నప్పుడు మనం ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఏం ఫీల్ అవుతామో ఇక్కడ కూడా అదే ఫీలింగ్ అండి. మనం అంత దూరాలు వెళ్ళలేము కాబట్టి లోకల్లో ఉన్న ఈ పార్క్ని చూసి ఎంజాయ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చెట్లు. పిల్లల్ని మనం ఎప్పుడు ఇళ్ళల్లో పెంచుతూ ఉంటాం. ఇళ్ళల్లో వీళ్ళకి అవుట్డోర్ ఆడాలు లేవు ఈ రోజుల్లో, అవకాశం లేదు. అసలు వీళ్ళకి చెట్లు ఎక్కడం అనేది కూడా తెలియకుండానే పెంచేస్తున్నామండి. చిన్నప్పుడు మీరైనా మేమైనా అందరం చెట్లు ఎక్కి పండ్లు కోసుకుని తిని హ్యాపీగా బతికేసాం మా చిన్నప్పుడు లైఫ్. ఇప్పుడు మన పిల్లలకి ఆ లైఫ్ లేదండి. ఇది చూసారా, బటర్ఫ్లై పాయింట్. ఇక్కడ చాలా రకమైన బటర్ఫ్లైస్ ఉన్నాయి అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. మా పిల్లలు అయితే అటు ఇటు పరిగెడుతున్నారండి, అస్సలు ఆగమన్నా ఆగట్లేదు. ఇది చూసి వాళ్ళు అంత యాంగ్జైటీగా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి ఎత్తుక్కొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మీకు చుట్టూ చూపిస్తాను. చూడ మా చిన్నబాబు ఎతుకుతున్నారు. ఎవరు ఎటు వెళ్ళారో తెలియక ఎతుకుతున్నారు. చూడండి, అది అక్కడ ఆడుతున్నారు వాళ్ళు, చూస్తున్నారా. గజీబో, ఇక్కడ అంతా పిల్లలు జారుడు బండి ఉందండి, అక్కడ పరిగెడుతున్నారు అందరూ. 4 పిల్లలు అండి, 2 బాబులు. చిన్నది ఉంది, 1 సంవత్సరం కంప్లీట్ అయింది మొన్నే. నేను ఆ వీడియో కూడా పెట్టాను అనుకుంటా, పెట్టాను, చెక్ చేయండి మీరు. 1 year బర్త్డే అయిపోయింది, ఆ నెక్స్ట్ డేనే మేము వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. మా చిన్న బుడత కూడా ఉంది చూడండి. ఇదంతా మొత్తం చూడండి ఎంత గ్రీనరీగా. అసలు ఆ ఎయిర్లో ఫ్రెష్నెస్ వేరే లెవెల్ అండి. ఇక చిన్నప్పుడు ఎప్పుడో అనుభవించింది, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు అనుభవిస్తున్నా. బ్యాంబో స్టిక్స్ చూసారా, బ్యాంబో ట్రీస్ అన్నీ. పైన చూడండి, ఇదంతా మీకోసం. నేను పైన కూడా ఎండాకాలం వెళ్ళినా చల్లగా ఉంటుంది ఆ ప్రదేశం. అన్ని చెట్లు ఉన్నాయండి, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. కానీ పిల్లల్ని ఎటు పడితే అటు పోనిచ్చేద్దండి, వాళ్ళు ఎత్తుకున్న చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఆగరు కాబట్టి. చూడండి, నాకు చుట్టుపక్కల కూడా ఎక్కడ కనిపించట్లేదు పిల్లలు. ఇలాంటి ఒక పార్క్ ఉందని నాకే తెలియదు ఇన్ని సంవత్సరాలు. మీ అందరికీ తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, లొకేషన్ అదిరింది కదా. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి జారుడు బండ. ఇది సిమెంట్తో చేశారండి. పిల్లలు ఇక్కడే చాలాసేపు ఆడారు. మా బుట్టది కూడా వచ్చింది చూడండి. వాళ్ళందరినీ చూసి చూడండి ఎలా చేస్తుందో. దెబ్బలు తగులుతాయని చెప్పినా వినట్లేదు. చూసారా, పిల్లలు అసలు మాట వినరే. అది చూడండి, మా పెద్దబాబు చూడండి, అస్సలు ఆగట్లేదండి. పిల్లల్ని పట్టుకుంటాం చాలా కష్టం, కానీ పిల్లల్ని వదలొద్దండి. ఎటంటే అటు వెళ్ళిపోతే ఎత్తుక్కోలేక చావాలి. చూడండి ఎలా ఆడుతున్నారు. అంతే, జైల్లో ఉన్న పక్షిని పింజరంలో పెడితే ఎన్ని రోజులు ఉంటుందండి. ఇలా ఓపెన్గా తీసుకెళ్ళి చూడండి ఒకసారి వీళ్ళు ఏం చేస్తారు. హార్ట్ఫుల్గా ఆడతారు, వాళ్ళకి అడ్డు చెప్పేవాళ్ళు లేదు. ఇది పగులుతుంది. మా బుడ్డ చూడండి ఆకలేసింది, ఇప్పటికే లేట్ అయిపోయింది, తినిపించేస్తున్నాను దానికి. మా బుడ్డది, నేను, అది మా పెద్దబాబు. అప్పుడు అలసిపోయాడు పాపం ఆడి.
కానీ ఇక్కడ వాటర్ బాటిల్ తప్పనిసరి తీసుకెళ్ళండి. మీరు 2 లీటర్స్ తీసుకెళ్ళినా సరిపోలేదు, పిల్లలు ఆడి తాగేశారు బాగా. అని పార్క్ లోపల ఎక్కడ వాటర్ అనేది మీకు దొరకదు, గేట్ బయటే దొరుకుతుంది. అది కొన్ని లిమిటెడే ఉంటాయి, అది అయిపోతే బయట ఎక్కడో నుంచి మీరు తెచ్చుకోవాలి. చూస్తున్నారా వీళ్ళు తినకుండా ఎలా ఆడుతున్నారు ఇక్కడ. వీళ్ళకి ఎంత మంచి ఎక్సర్సైజెస్, కానీ పడతారేమో చూసుకోండి ఇక్కడ పిల్లలు వెళ్ళినప్పుడు. ఇది పిక్చర్స్ తీసుకుంటానికి ఇది ఒక బటర్ఫ్లై అండి. చూడండి ఎలా తీసుకున్నాను ఫొటోస్. గ్రీనరీ చూసారు. ఇదో మా బుడ్డది అందరు ఎక్కుతున్నాను ఏడుస్తే దాన్ని కూడా ఎక్కించాను. చూసారా బుడ్డది ఎక్కి చూస్తుంది ఫస్ట్ టైం, అది ఎలా ఎక్కుతుంది. చాలా క్యూట్గా ఉంది కదా. ఇదిగో ఫస్ట్ టైం పిల్లలు చెట్లు ఎక్కుతున్న ఫోటో మా పిల్లలు. ఇప్పటి వరకు ఏ చెట్టు పొట్ట ఎక్కలేదు వీళ్ళు పుట్టినప్పటి నుంచి. చూడండి ఎలా ఎక్కుతున్నారు. వీళ్ళు ఎక్కుతున్నారు సరే, కానీ నాకైతే చాలా భయం ఉంది ఎక్కడ జారుతారా అన్నది. మా బుడ్డోడు ఆడాడి షర్ట్ బటన్ కూడా తీసేసాడు, ఎక్కడో పడిపోయింది. అడు భయం వేసి చూడండి ఎలా ఆడుతున్నాడు కొమ్మను పట్టుకొని. ఎంత పెద్ద చెట్టు చూడండి, దాని వేళ్ళు చూడండి. ఇది ఈవిల్ హౌస్ అంట. ఇవన్నీ చెట్టు కాదండి, ఈ సిమెంట్ దాంతో చేశారు ఈ డిజైన్, కానీ చాలా బాగుంది. చూస్తే న్యాచురల్గా ఉన్నట్టే ఉంది. చెట్టు వేరులానే ఉంది కానీ అది సిమెంట్తో చేసింది. ఆమె పెద్దబాబు ఇంకే ముందుకు వెళ్ళిపోతున్నాడు, వినట్లేదు సాగమన్నా. అది మా బుడ్డది ఆల్రెడీ అక్కడే ఉంది చూసారా. ట్రీ హౌస్, ఇక్కడ ట్రీ హౌస్ ఎక్కుతున్నారు చూడండి పిల్లలు. కానీ మంచి గాలండి, చల్లదనంతో కూడుకున్న ఆహ్లాదకరమైన వాతావరణం ఇది. మనం దూరాభారాలు ఫారెస్ట్కి పోయి చూడలేం కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి చోటైనా మనం విజిట్ చేయాలి. అది కొంచెం దూరమైనా సరే మనం ఉంటున్న ప్లేస్లో ఒక సండేనో ఏదో ఒక హాలిడేనో వెళ్తే బాగుంటుంది. దీని టైమింగ్స్ అండి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 అండి. ఇక్కడ లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, తినడానికి తాగడానికి అన్నీ మనం క్యారీ చేయడమే. చూసారా ఏరియా ఎంత బాగుందో. అది మా బుడ్డ దిగుతుంది చూడండి, మెల్లగా అన్నా వినదు. టార్టారైస్ పాండ్ అండి. నాకైతే టార్టారైస్ కనిపించదు కానీ చిన్న చిన్న ఫిషెస్ కనిపించాయి. మా పెద్దబాబు చూస్తున్నాడు నుంచొని. ఊళ్ళో ఉన్న చెరువులా ఉంది కదా, నా చిన్నప్పుడైతే నేను చూశాను. మీలో ఎంతమంది చూసారు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను చూపించడానికి ట్రై చేశాను కానీ కనిపించట్లా. మా పెద్దబాబు చూపించడానికి ట్రై చేస్తున్నాడా. చూడండి సార్, మీకు అనిపిస్తుందో లేదో తెలియదు కానీ ట్రై అయితే చేస్తున్నాం మేము. మీ పార్క్ ఎక్స్ప్లోర్ ఎలా లేదో ఒకసారి చూడండి. ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇది మన అందరికి తెలియాలి ఈ పార్క్ గురించి అనేది నేను చేస్తున్నాను. ఇది చూడండి చిన్న మన చెట్టు కింద స్కూల్ లాగా ఇది బోర్డు, బ్లాక్ బోర్డు. మన పిల్లలు ఎప్పుడైనా పిక్నిక్కి వెళ్ళినప్పుడు, పిల్లలతో వెళ్ళినప్పుడు, స్కూల్స్ ఎప్పుడైనా పిక్నిక్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూర్చోబెట్టడానికి బెంచెస్ లాగా చిన్న చిన్న స్టూల్స్లా పెట్టాయి చూడండి. ఇక్కడ మన ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చండి. ఏం కెమెరా ఛార్జెస్ ఏమీ లేవు ఇక్కడ. మన ఓపిక ఉండాలి కానీ తిరగడానికి చాలా చేసుకోవచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెష్ ఎన్విరాన్మెంట్లో మనం కాసేపు బ్రీత్ తీసుకోవచ్చు వితౌట్ ఎనీ పొల్యూషన్. చూసారా అడవిలో వెళ్తున్న ఫీలింగే కదా, నాకైతే అదే అనిపించింది. మీకేమనిపించిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి.
చూడండి ఎన్ని చెట్లు. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు కొమ్మలకి ఉయ్యాలలు కూడా పెట్టారండి. ఇంకా మా పిల్లలు ఒకటే పరుగు అందరూ. నాకు కనిపించట్లేదు కూడా ఎక్కడ ఉన్నారు. వీడియోలో నడుస్తూ తీస్తున్నాం కదా. అక్కడ కూర్చుంటానికి ఇలా బల్లల్లాగా టేబుల్, రౌండ్ టేబుల్స్. ఇదే మా బ్యాగ్. ఇది లగేజ్ అంతా ఈ బ్యాగ్లోనే క్యారీ చేసి అది బల్ల మీద పెట్టేసాం మోయలేక. అదిగో మా బుడ్డోళ్ళందరూ ఒక చోట జాయిన్ అయ్యారు ఆడడానికి. అది మా చెల్లి ఆడిపిస్తుంది దగ్గరుండి. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, కానీ తిరిగే ఓపిక ఉండాలి. ఇదండి మా హస్బెండ్ చూస్తున్నారు నేను తీస్తుంటే. మా అమ్మ అయితే కనిపించట్లేదు, ఎక్కడ ఉందో మరి ఎతకాలి. ఇదిగో మా పెద్ద బాబు వాటర్ అయిపోయింది తెచ్చుకుంటాం పోయి వస్తున్నాడు ఇప్పుడే. చాలా అలిసిపోయాడు, ఏదేదో చెప్తూ ఉన్నాడు నడుస్తూ. వాటర్ బాటిల్ కంపల్సరీ తెచ్చుకోండి అంటున్నాడు. ఆయన వాయిస్ క్లియర్గా లేదని నేను కట్ చేశాను. బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు, ఎంట్రన్స్లో కూడా అయిపోయాయంట. వాడు బాధ ఇంత అంతా కాదు. ఆడి సగం అలసిపోయాడు. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. గ్రీనరీ ఇది చూసిన కదా. ఎప్పుడు బిల్డింగ్ల మధ్యలో ఉండి ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి ఉన్నోళ్ళు ఈ ప్రదేశానికి అయితే చాలా మనశ్శాంతిగా ఉంటారు. చాలా ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని రావచ్చు. నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. ఏదో చెప్తూ వస్తున్నాడు. నాకేం అర్థం కాల. వీడియోలో తీసేసాను. చూసారా ఎంత గుగ్గురు చెట్లు. ఎండ కూడా చాలా తక్కువనే పడుతుంది కింద. ఇప్పుడే ఇలా ఉంది, ఎండాకాలంలో కూడా ఇలా ఉంది. కానీ సాయంత్రం అవగానే బయలుదేరిపోండి, 5 గంటలకే దోమలు వచ్చి కుట్టేస్తున్నాయి. చూడండి ఫోటోషూట్ చేస్తుంది. పెద్దబాబు ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు ఇప్పుడు. అలిసిపోయాడమ్మా నడిచి ఎప్పుడు ఇంట్లో ఉండి బొజ్జ పెంచేసాడు మా బాబు. ఇంట్లో చదువుకొని పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్కూల్లో కూర్చున్నాం, హోంవర్క్ రాడి కూర్చున్నాం, రాత్రి అన్నం పడుకున్నాం. ఇదే కావాలి. కొంచెం నడవాలనగానే ఆయాసాలు. నా పిల్లడని కాదు, మ్యాక్సిమం చాలామంది కూడా ఇలా చూసాను. అందుకే పిల్లల కోసం, మన కోసం, మన ఫ్యామిలీ టైం అనేది కేటాయించి ఇలాంటి ప్రదేశాలని మనం సందర్శిస్తూ ఉండాలి. మనం చిన్నప్పుడు చేసింది ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? వీళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేవు. 24/7 చదువు, సండే వచ్చినా అన్ని హోంవర్క్లు సరిపోతుంది. ఇంకా బయటకు వెళ్ళడానికి ఎక్కడికి వచ్చింది. కానీ మనం ఆ టైం తీసుకెళ్ళాలి పిల్లల్ని. అలిసిపోయాడంటే చెప్తున్నాడు. పాప కూర్చుందా అనుకున్నాడు, మళ్ళీ లేదు వెళ్తా అని చెప్పి వెళ్తున్నాడు. అలాగే ఇంకా మిగతా బుడ్డోళ్ళందరూ లోపల ఉన్నారు. మీ బిలాంగింగ్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి అక్కడికి వెళ్ళినప్పుడు. అక్కడ మేము ఉండగానే ఒక లేడీది ఫోన్ పోయిందంట. పాపం వచ్చి అడిగింది, అది పోయిందో తీసుకుంది. ఇదిగోండి మా అమ్మ నడిచి అలిసిపోయి సేద తీరుతుంది. కానీ బాగుందంట, చెప్పింది చూసారు. చాలా బాగుంది ప్లేస్, తిరిగి ఓపిక ఉండాలని చెప్తుంది. అందుకే మనం అందరం కలిసి ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేద్దాం. మన కోసం, మన పెద్దవాళ్ళ కోసం, మన పిల్లల కోసం, అందరికీ ఆరోగ్యాలతో ఉండాలంటే ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
ఈ ఎక్స్ప్లోర్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్లో మీకు ఇది ఎలా ఉంది పార్క్ అనేది డిస్క్రిప్షన్లో రాయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి నేను తీసిన వీడియోస్ తెలియాలి అందరికీ అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్. ఇది మా బుడ్డోడు అలసిపోయాడండి. మీకు ఈ ప్రదర్శన నచ్చి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పిల్లలకి చూపించండి. థ్యాంక్ యూ. బాయ్.